श्रीगुरुभ्यो नमः। हरि ओम। तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चंद्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपते तेऽङ्घ्रियुगं स्मरामि। అందరికీ నమస్కారం। ఈ రోజున మనము 11/6/2017 ఆదివారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలాలు మరియు ఈ రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం। ఈ రోజున హేమలంబ నామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసము, బహుళ పక్షమి, విధియ రాత్రి 11:15 వరకు ఉండి తదుపరి తదియ ప్రారంభమవుతోంది। ఈ రోజున మూలా నక్షత్రం ఉదయం 8:05 వరకు ఉండి తదుపరి పూర్వాషాఢ నక్షత్రం ప్రారంభమవుతోంది। ఈ రోజున వర్జం ఉదయం 6:18 నుంచి 8:05 వరకు, తదుపరి సాయంకాలం 6:47 నుంచి 8:34 వరకు ఈ రోజున 2 పర్యాయాలు వర్జం ఉన్నదన్న విషయాన్ని గుర్తుంచుకోండి। ఈ రోజు దుర్ముహూర్తం సాయంకాలం 4:52 నుంచి 5:44 వరకు వ్యాప్తిగా ఉన్నది। ఈ రోజున అమృత ఘడియలు అనగా ఈ 11వ తేదీ రాత్రి 12వ తేదీ ఉదయం వరకు అమృత ఘడియలుగా ఉన్నాయండి। అనగా 11వ తేదీ రాత్రి తెల్లవారుజామున 5:30 నుంచి ప్రారంభమై 12వ తేదీ ఉదయం 6 వరకు ఈ అమృత ఘడియలు వ్యాప్తించి ఉన్నాయి। అలాగే ఈ రోజున రాహుకాలము సాయంకాలం 4:59 నుంచి 6:36 వరకు వ్యాప్తిగా ఉన్నదన్న విషయాన్ని గ్రహించండి। ఈరోజు మేషరాశి వారి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి। మేషరాశి వారికి ముఖ్యంగా మంచి అనుకూలవంత వాతావరణం ఏర్పడుతోంది। ఈ రోజున ఆర్థిక లావాదేవీలలో మంచి ప్రయోజనం చేకూరుతోంది। లాటరీలు కానివ్వండి, స్పెక్యులేషన్స్, షేర్ మార్కెట్ లో అధిక లాభాలు పొందే అవకాశం బాగా కనబడుతోంది। బంధుమిత్రుల సమాగమం బాగా ఉంటుంది। కుటుంబ సభ్యుల సమాచారం మీకు మంచి ఆనందాన్ని కలిగిస్తోంది। ఏదైనా తీర్థయాత్ర కానీ లేదా విహారయాత్ర కానీ చేసేటువంటి ప్రయత్నం కూడా సఫలవంతంగా ఉంటుంది। ఈ రోజున పెద్దవారి యొక్క ఆశీస్సులు పొంది శుభమైనటువంటి కళ్యాణ ప్రక్రియలు కానీ లేదా కళ్యాణ ఘడియలు చేసేటువంటి ప్రయత్నాలు కూడా అనుకూలంగా ఉంటున్నాయి। ప్రేయసీ ప్రియుల మధ్య మంచి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది। మీ ప్రేయసీ ప్రియుల మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని మీ పెద్దవాళ్ళు ఆశీర్వదించే అవకాశాలు కూడా బాగా స్పష్టంగా గోచరిస్తున్నాయి। మీ ఇద్దరికి కూడా వివాహమయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి। అలాగే రాశి వారిలో ప్రభుత్వ సంబంధ ఉద్యోగస్తులకి మంచి అనుకూలవంత కాలంగా చెప్పబడుతోంది। ప్రైవేట్ సంస్థలను వారికి మాత్రం స్వల్ప ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి। అనగా పై అధికారుల ఒత్తిడి ప్రైవేట్ ఉద్యోగస్తులకి ఎక్కువగా ఉంటుంది। ప్రభుత్వ ఉద్యోగస్తులకి సానుకూలవంత వాతావరణం ఏర్పడింది। ధనం విషయంలో సానుకూలవంతంగా ఉంటుంది। ఆర్థిక ప్రయోజనం అనుకూలంగా ఉంటుంది। చేతిండా ధనం ఉంటుంది। అప్పు చేయాల్సినటువంటి అవసరం రాకపోవచ్చును। మీరే 10 మందికి అప్పు ఇచ్చేటువంటి స్థాయికి మీ రోజున ఉండే ప్రయత్నంలో స్పష్టంగా కనబడుతోంది। ఈ రోజున మీరు చేసేటువంటి స్పెక్యులేషన్స్, షేర్ మార్కెట్లలో అధిక లాభాదేవీలు బాగా కనబడుతున్నాయి। ఆ లాభాలు మిమ్మల్ని ఆనందంలో ముంచెత్తేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। పెళ్లి కాని వారికి వివాహ యోగము, సంతానం లేని వారికి శుభ సంతాన యోగము, ఉద్యోగం లేని వారికి శుభ ఉద్యోగ యోగము, ఉద్యోగంలో వారికి ప్రభుత్వ సంబంధ ఉద్యోగస్తులకి ప్రమోషన్ పొందే అవకాశాలు సుస్పష్టంగా కనబడుతోంది। అలాగే రాశి వారికి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండే అవకాశం ఉంటుంది। ఏదైనా విదేశీయాల సంబంధ విషయాలకు మీరు వెళ్ళాలనుకుంటే తప్పకుండా ఈ ప్రయత్నాన్ని చేయండి, తద్వారా మంచి ప్రయోజనం చేకూరుతోంది। సంతానం గురించినటువంటి ప్రయత్నాన్ని చేయండి, తప్పకుండా శుభమైనటువంటి వార్త మీరు వినే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి। అలాగే ఈరోజు సాయంకాల సమయంలో ఏదైనా మంచి వ్యక్తుల మధ్య మీరు ఉండేటువంటి అవకాశం బాగా ఉంటుంది। ఆ వ్యక్తుల మధ్య మీ పేరు ఉన్నత స్థితికి చేరేటువంటి అవకాశం ఉంటుంది। ఆ గొప్పతనాన్ని గంభీరంగా ఉండండి। 10 మందిలో స్నేహపూర్వకంగా మంచి మాటలతో అందరిని ఆకట్టుకునే ప్రయత్నాన్ని బాగా చేయండి। గర్వాన్ని మీ పైకి తీసుకొచ్చే ప్రయత్నాన్ని చేసుకోకండి। అందరి ముందు తల ఉంచుకున్నట్టుగానే ప్రేమ ఆప్యాయత ఉండే ప్రయత్నాన్ని చేయండి। చాలా అనుకూలవంత కాలంగా చెప్పబడుతోంది। ఈ రాశి వారికి ఉదయ సమయంలో 9:09 నుంచి 9:47 స్వల్ప వ్యవధి మాత్రమే అత్యంత శుభ సమయంగా చెప్పబడుతోంది। అలాగే ఈ రాశి వారికి 9 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది। ఈ సమయంలో ఈ అంకెను వినియోగించుకొని తప్పకుండా ఏదైనా మంచి కార్యక్రమాన్ని ప్రారంభించండి, తప్పకుండా సత్ఫలితాన్ని పొందవచ్చును। వృషభ రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి। వృషభ రాశి వారికి ముఖ్యంగా అనుకోని ఆకస్మిక ధననష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది। మీరు ఎంచుకున్నటువంటి వ్యాపారంలోనే పెట్టుబడులు పెట్టి తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కొనే అవకాశాలు కనబడుతున్నాయి। కాబట్టి ఇతరుల సలహాను విని మీరు అటువంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టకపోవడం చాలా మంచిది। ఈ రోజు ఆకస్మిక ధన నష్టాన్ని మూట కట్టుకునేటువంటి ప్రయత్నంలో ఉన్నారు। ఆ విషయాన్ని దూరంగా ఉంచండి, ఆచితూచి వివరించండి। ఎటువంటి వ్యాపారంలో కూడా పెట్టుబడులు పెట్టే ప్రయత్నాన్ని మాత్రం ఈ రోజు మానుకోవడం చాలా మంచిది।
నూతన వ్యాపారాన్ని కూడా ఈరోజు మొదలు పెట్టకూడదు. అలాగే నూతన ఉద్యోగం కోసమే చేసే ప్రయత్నం కూడా ఈరోజు మంచిది కాదు. అనవసర నష్టమే తప్ప అందులో ఎటువంటి ప్రయోజనము చేకూరటం లేదు. అలాగే ఉన్న ఉద్యోగంలోనే అభివృద్ధి కొరకు పై అధికారుల నుంచి మన్ననలు పొందే ప్రయత్నాన్ని చేయండి. మీరు ఎక్కువ శ్రమ పడండి. మీ శ్రమను మీ పై అధికారులు గుర్తించేంత వరకు కూడా మీ శ్రమను పెంపొందించండి. తద్వారా మీ పై అధికారులు మన్ననలు పొందేటువంటి అవకాశము, వృత్తి ఉద్యోగాలలో మంచి అభివృద్ధి పొందే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. అలాగే ఈ రాశి వారికి శత్రువులు కూడా అధికమైనటువంటి అవకాశం ఉంటుంది. అందరితోనూ కూడా ప్రేమ ఆప్యాయతలు ఉండే ప్రయత్నాన్ని చేయండి. తద్వారా మీకు మంచి ఆనందకరమైన కాలం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారిలో సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉన్నప్పటికీ ఎడమ కంటిలో స్వల్పమైనటువంటి కొంత ఇబ్బంది గోచరిస్తోంది. ఆ విషయంలో వైద్యుడు సంప్రదించండి లేదా తగిన మాత్రలు వేసుకునే ప్రయత్నాన్ని స్పష్టంగా చేయండి. ఈ రోజున మీకు ఉన్నటువంటి ఆస్తిపాత్ర వ్యవహారాల్లో కొంత చికాకులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. పితృవర్గం వారితో మీరు కొంత స్పర్ధలు ఎదుర్కొని రావచ్చు. ఆ సమయంలో కూడా మీరు పెద్దవారితో చాలా జాగ్రత్తగా ప్రేమగా మాట్లాడే ప్రయత్నాన్ని చేయండి. తద్వారా మాత్రమే మీకు పంపకాలలో అనగా ఆస్తి పంపకాలలో న్యాయం చేకూరేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. లేదా మీరు పోలీస్ స్టేషన్ కి న్యాయస్థానానికి వెళ్లాల్సినటువంటి అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తోంది. అటువైపు వెళ్ళడం కన్నా కుటుంబ సభ్యులతో దాదాపుగా నిదానంగా మాట్లాడి మీ ప్రయత్నాన్ని సంపూర్ణంగా నెరవేర్చుకుంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ రోజున మీకు ఆస్తి పంపకాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే రాశి వారికి స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్లో అధిక లాభాలు లేవు కాబట్టి అందులో పెట్టుబడులు మాత్రము పూర్తిగా పెట్టకపోవడమే మంచి విషయాన్ని గుర్తుంచుకోండి. ప్రయాణాలు కూడా మీకు సానుకూలవంతంగా లేవు. కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమానికి వెళ్లాల్సి వచ్చినా సరే అందరూ సకుటుంబం కలిసి మాత్రమే వెళ్ళండి. ఒంటరిగా ప్రయాణం చేయకండి. తద్వారా మీరు దాదాపుగా అనారోగ్యాన్ని లేదా కొంత ప్రమాదాన్ని గురయ్యేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో 4:05 నుంచి 7:09 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 5 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెలను వెచ్చించుకొని తప్పకుండా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. తప్పకుండా మంచి ఫలితాలు పొందే అవకాశాలు కనబడుతున్నాయి. మిథున రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. మిథున రాశి వారికి ముఖ్యంగా శత్రువుల నుంచి కూడా లాభాలు పొందేటువంటి దిశగా ప్రయాణం చేస్తున్నారు. మీ మాటే పైచేయిగా ఉండే అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో, ప్రభుత్వ ఆఫీసులలో లేదా ప్రైవేట్ ఆఫీసులలో పనిచేసే వారందరికీ కూడా మంచి ప్రయోజనం కనబడుతోంది. శుభమైనటువంటి లాభాలు కనబడుతున్నాయి. కాకపోతే దాదాపుగా కొన్ని ప్రభుత్వ శాఖల వారు లంచాల రూపంలో కానుకలు కానీ ఏదైనా ధనాన్ని కానీ ఆశిస్తే భంగానికి గురవుతాడు. అంటే మీకు గర్వభంగం జరుగుతుంది. లేనిపోని చికాకులో కుదురుకుంటారు. కాబట్టి ఆ విషయంలో లంచాలు పుచ్చుకునే ప్రయత్నంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అసలు తీసుకోకపోవడమే చాలా మంచిదన్న విషయాన్ని గ్రహించండి. అలాగే రాశి వారికి నూతన వస్తువాహన ప్రాప్తి కూడా బాగా కనబడుతోంది. అయిన వారందరూ కూడా సుఖ సంతోషాలతో అందరు కలిసి దాదాపుగా సరదాగా ఎక్కడికైనా బయటకు వెళ్లేటువంటి అవకాశాలు కూడా బాగా ఉన్నాయి. కుటుంబ సభ్యుల సమక్షంలో ఏదైనా తీర్థయాత్ర కానీ శుభ కార్యక్రమాన్ని ప్రారంభించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. నూతన గృహ ప్రవేశ ప్రాప్తి కూడా ఉంది. నూతన గృహ నిర్మాణ చేసేటువంటి అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి. కాబట్టి ఆ ప్రయత్నంలో మీ కుటుంబ సభ్యుల అందరి సహాయ సహకారాలు మీరు నిండుగా పొందే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే వారికి అభివృద్ధి బాగా ఉంటుంది. ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ పొందే అవకాశాలు ఉంటాయి. అలాగే ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేవారు లేదా స్వంత వ్యాపారాలు చేసే వారికి కూడా విదేశీయాన సంబంధ వ్యాపారం కానీ విదేశాలకు ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేవారు విదేశాలకు వెళ్ళడం కానీ దానివల్ల మంచి ప్రయోజనం కూడా కనబడుతోంది. అలాగే ఈ రాశి వారికి ఏదైనా రక్త సంబంధ దోషం కూడా కనబడుతోంది. ఆ విషయంలో తగు జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిది. వైద్యుని సంప్రదించండి. షుగర్, బీపీ లెవెల్స్ ని సరిగా చూసుకునే ప్రయత్నం చేయండి. అతిగా ఆనందపడినా అతిగా ఆవేశపడినా ఇబ్బంది పడేటువంటి ప్రయత్నం ఈ రాశి వారికి ఎక్కువ కనబడుతోంది. ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్లలో కొంత స్వల్పంగా లాభాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా అందులో పెట్టుబడులు పెట్టే ప్రయత్నం చేయండి. లాభాలని ఆశించవచ్చును. ఈ రాశి వారికి ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో 12:09 నుంచి 1:28 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 5 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెలు సద్వినియోగం చేసుకోండి. తప్పకుండా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. సత్ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ముఖ్యంగా కర్కాటక రాశి వారికి అనారోగ్య సూచన బాగా చెప్పబడుతోంది. దాదాపుగా మీకు కడుపులో ఏదైనా సమస్య ఉన్నట్టుంది. దాని విషయంలో మీరు జాగ్రత్త తీసుకోండి. అసిడిటీ లేదా కడుపులో వికారము, వాంతులు ఎటువంటి అవుతుంటే తప్పకుండా డాక్టర్ సంప్రదించండి. అజీర్ణ వ్యాధి లేదా అల్సర్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు బాగా స్పష్టంగా కనబడుతున్నాయి. ధన విషయంలో చూసుకుంటే ఆకస్మిక ధన ప్రాప్తి కూడా మీ జాతకంలో బాగా కనబడుతోంది. అలాగే స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో కూడా మంచి అభివృద్ధిపరమైనటువంటి లాభాలు కనిపిస్తున్నాయి. కాకపోతే స్వల్పమైనటువంటి పెట్టుబడి పెట్టండి. స్వల్ప లాభాన్ని మాత్రమే ఆశించే ప్రయత్నాన్ని చేయండి. అధిక లాభాలు స్వీకరించే ప్రయత్నంలో
ఉన్నటువంటి షేర్లను కూడా పోగొట్టుకునే ప్రమాదం కూడా జరగక మానదు. కాబట్టి ఆచితూచి వివరించండి, పెద్దల సలహా సంప్రదింపులు తీసుకునే ప్రయత్నాన్ని చేయండి. మిత్రవర్గం వారితో మంచి స్నేహ సంబంధాలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. మాతృ సంబంధ వర్గీయుల్లో ఎవరైనా మీ యొక్క ఆత్మీయ బంధువులు ప్రమాదంలో మరణించడము లేదా సహజ మరణాన్ని పొందడము జరిగేటువంటి వార్తలు మీరు వినే అవకాశం కూడా కనబడుతుంది. ఆ విషయంలో మీరు కొంత మానసిక దౌర్బల్యానికి గురయ్యేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారిలో ఏదైనా విదేశీ ప్రయాణం ఉంటైతే ఆ రోజున ప్రయాణం పెట్టుకోకపోవడం మంచిది. ఈ ప్రయాణం వల్ల మీకు ఎటువంటి లాభం లేదనే విషయాన్ని గుర్తించండి. భార్యాభర్తలు నూతన దంపతులు అయితే తప్పకుండా విహారయాత్ర కొరకు స్వదేశంలోనే పరిచయించండి. విదేశాలకు వెళ్లే ప్రయత్నాన్ని విరమించుకోవడం చాలా మంచిది. సంతానం లేని వారికి శుభ సంతాన యోగం, ఉద్యోగం లేని వారికి శుభ ఉద్యోగ యోగం కూడా కనబడుతోంది. ప్రైవేట్ సంస్థల్లోని వారికి శుభమైనటువంటి ఆర్థిక లాభాలు, ఉద్యోగ ఉన్నత స్థాన ప్రాప్తి కూడా బాగా కనబడుతోంది. విదేశీయాన యోగం కూడా బాగా కనబడుతోంది. ప్రభుత్వ సంబంధ ఉద్యోగస్తులకు మాత్రము ఐటీ నుంచి కానీ లేదా అవినీతి నిరోధక శాఖ నుంచి కొంత స్వల్పమైన ఒడిదుడుకులు ఎదుర్కొనే అవకాశం బాగా కనబడుతోంది. ఐటీ శాఖలో పనిచేసేటువంటి ఉన్నతోన్నత వ్యక్తి కూడా ఈ అవినీతి నిరోధక శాఖ వారికి దొరికిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. తద్వారా ఆ వ్యక్తి ప్రమాదంలో లేదా తీవ్రమైనటువంటి మానసిక క్షోభకు గురై అవమానాన్ని తట్టుకోలేక మరణాన్ని కూడా పొందే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఐటీ శాఖలో పనిచేసేటువంటి ఉన్నత పదవులు ఆశించిన వారు ఎవరైనా సరే అవినీతి నిరోధక శాఖ వారు మీపై నిఘా ఉన్నట్టుగా దాదాపుగా గుర్తించండి. తద్వారా మంచి ప్రయోజనం చేకూరుతోంది. అలాగే ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 12:59 నుంచి 1:47 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 1, 5 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెలు సద్వినియోగం చేసుకోండి. తప్పకుండా శుభ పరిణామాలు పొందుతారని ఆశిస్తున్నాను. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. సింహరాశి వారికి ముఖ్యంగా సంతానం లేని వారికి శుభ సంతాన యోగం స్పష్టంగా చెప్పబడుతోంది. ఈ రోజున మీరు గర్భవతిగా ఉన్న విషయమో లేదా మీ ఆవిడ గర్భవతిగా ఉన్న విషయమో తెలుసుకొని చాలా ఆనందపడతారు. తప్పకుండా మీకు పుత్ర సంతాన యోగం కనబడుతోంది. ఈ రాశి వారిలో ముఖ్యమైనటువంటి దాదాపుగా చాలా సంవత్సరాల తర్వాత మీ ఇంటిలో ఒక శుభ కార్యక్రమానికి నాంది పడుతున్న విషయంలో అందరూ కూడా ఆనందంలో మునిగి తేలుతారు. అలాగే ఈ రాశి వారికి ముఖ్యమైనటువంటి వ్యక్తుల నుంచి ఆనందమైనటువంటి ధనం సంపాదించేటువంటి అవకాశం ఉంటుంది. ఆ వ్యక్తి మీకు ధనాన్ని అప్పుగా ఇవ్వడము లేదా మీకు ఇంతకు ముందు రావాల్సిన ధనము మీ చేతికి ఈ రోజున అందే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. క్రయ విక్రయాలలో అనగా భూ సంబంధ క్రయ విక్రయాలలో లేదా వాహన సంబంధ క్రయ విక్రయాలలో అధిక లాభాన్ని పొందే అవకాశాలు ఈ రాశి వారికి స్పష్టంగా కనబడుతున్నాయి. బంధుమిత్రుల సమాగమం బాగా ఉంటుంది. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, బంధుమిత్రుల సమాగమము, ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి, రాజకీయ నాయకులకు ఆర్థిక ప్రయోజనము, మంచి ఉన్నత పదవి లబ్ధి పొందేటువంటి అవకాశాలు బాగా స్పష్టంగా గోచరిస్తున్నాయి. విదేశాలకు వెళ్లాల్సిన వారు వ్యాపారరీత్యా వెళ్లే వాళ్ళు మాత్రం తప్ప మిగతా వాళ్ళందరూ కూడా విదేశీయాన ప్రయాణాన్ని చేసుకోవచ్చును. దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. వ్యాపారస్తులకు మాత్రం ఈ రాశిలో ఉన్న వారికి స్వదేశంలోనే వ్యాపార రీత్యా మంచి అనుకూలవంతమైన కాలంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 10:17 నుంచి 11:09 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 1 అంకె అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెలను సద్వినియోగం చేసుకొని తప్పకుండా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. తప్పకుండా సత్ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. కన్యా రాశి వారికి ముఖ్యంగా సంతాన విషయంలో అంటే మీ సంతానం వల్ల వచ్చేటువంటి మంచి పేరు ప్రతిష్టలు మిమ్మల్ని చాలా ఆనందానికి గురి చేస్తాయి. మీ పిల్లలు ఉన్నత స్థానాన్ని చేరుకుంటారు. ఉన్నత విదేశాల్లో ఉన్నత స్థితిలో ఉద్యోగాల్లో కానీ ఉన్నత కళాశాలలో ప్రవేశాన్ని కానీ పొందుతారు. లేదా ఆ యొక్క కళాశాలలో మీ సంతానం మాత్రమే ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటారు. దానివల్ల మీరు మంచి ప్రయోజనం ఆనందాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశిలో ఎవరైనా వైద్యులు ఉన్నట్టయితే తప్పకుండా ఆ యొక్క పేషెంట్స్ వల్ల అనగా రోగులు ఎవరైతే ఉన్నారో వారు మీ చేసినటువంటి సేవ వల్ల వారు ఆనందంగా ఆరోగ్యవంతులైన విషయాన్ని గుర్తించి మీకు సన్మానాన్ని చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. పేరు ప్రఖ్యాతులు వైద్యులకు ఇమడింపజేసే అవకాశాలు బాగా స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ రాశి ఉన్నటువంటి ఎవరైనా మార్బుల్ వ్యాపారం కానివ్వండి లేదా ఇతరత్ర ఈ గృహ ఉపకరణ వస్తువులు తయారు చేసేటువంటి అంటే రాయితో సంబంధించిన వ్యాపారాలు ఉన్నట్టయితే తప్పకుండా మంచి ప్రయోజనాన్ని మంచి ఆర్థిక లాభాలను పొందే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. బంగారం పనిచేసే వాళ్ళకు కూడా అనగా జ్యువెలరీ షాపుల వాళ్ళకు కూడా మంచి ఆర్థిక ప్రయోజనం ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి వ్యక్తుల నుంచి మీకు వచ్చేటువంటి ఏదైనా ధనము కానుకలు కూడా మిమ్మల్ని ఆనందానికి గురి చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే మీ భార్య లేదా మీ భర్త మీకు ఒక మంచి చక్కటి బహుమానాన్ని ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. లేదా ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి సాన్నిధ్యంతో మీరు విదేశాలకు కానీ లేదా విహారయాత్రకు వెళ్లే అవకాశాలు కూడా
సుస్పష్టంగా కనబడుతోంది. అలాగే ఈ రాశి వారికి ఇంతకు ముందు ఏదైనా అనారోగ్యం ఉన్నట్టయితే వాటి నుంచి బయటపడతారు, మంచి ఆరోగ్యవంతులుగా మారే అవకాశం ఉంటుంది. మంచి అపరూపమైనటువంటి ఒక విలువైన కానుక మీ ఇంట్లోకి వచ్చే అవకాశాలు బాగా స్పష్టంగా గోచరిస్తున్నాయి. స్పెక్యులేషన్స్ లలో షేర్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టండి, మంచి ఆర్థిక లాభాన్ని కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. భూ సంబంధ లావాదేవీలు కూడా మంచి అనుకూలవంతమైనటువంటి మార్పు మీ జాతకంలో బాగా స్పష్టంగా కనబడుతోంది. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 6:17 నుంచి 7:47 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 5, 6, 7 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెలను వెచ్చించుకొని తప్పకుండా ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, తప్పకుండా సత్ఫలితాన్ని పొందవచ్చు. తులా రాశి వారికి ఫలితాలు విధంగా ఉన్నాయి. తులా రాశి వారికి మనోభీష్టమైనటువంటి కోరిక నెరవేరేటువంటి అవకాశం బాగా కనబడుతోంది. మంచి చక్కని వాతావరణంలో మీ కుటుంబ భారాన్ని మీరు మోసేటువంటి అవకాశం ఉంటుంది. ఆర్థిక ప్రయోజనాలు కూడా బాగా ఉన్నాయి. మంచి ముఖ సౌందర్యంతో ఇతరులను ఆకట్టుకునేటువంటి శరీరతత్వంగా మీరు ఏర్పడుతోంది. ఏదో శరీరంలో కొత్త మార్పులు సృష్టించుకోబోతున్నారు, తద్వారా మీకు మంచి ప్రయోజనం చేకూరుతోంది. అనగా ఏదైనా విశేషమైనటువంటి శరీర మార్పు కనబడుతుంది మీ జీవితంలో, తప్పకుండా అది మంచి ఉన్నత స్థాయికి చేరేటువంటి అవకాశం ఉంది. అనగా సౌందర్య సాధారణ వద్దరు కావచ్చు, లేదా చలనచిత్ర పరిశ్రమలో మీరు వెళ్ళేటువంటి అవకాశం కావచ్చు, తద్వారా మంచి ప్రయోజనాన్ని పొందే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే వారికి మంచి అనుకూల వాతావరణం ఏర్పడుతోంది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఉద్యోగ బాధ్యతలు ఎక్కువయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఆ బాధ్యతలను మీరు మనశ్శాంతిగా మనస్ఫూర్తిగా స్వీకరించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తద్వారా మీకు పై అధికారుల నుంచి మంచి ప్రశంసలు పొందే అవకాశము ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి బాగా ఉంటుంది. ఈ రాశి వారు ఎవరైనా స్వయం వృత్తిలో ఉన్న వారికి మంచి ప్రయోజనం కలుగుతోంది. ఉన్నతమైనటువంటి స్థాయిలోకి వెళ్లేటువంటి అవకాశాలు బాగా మెండుకు కనబడుతున్నాయి. ప్రపంచంలో మీకు గుర్తింపు పొందేటువంటి విషయంలో ఈ యొక్క స్పష్టమైనటువంటి మార్పుగా కనబడుతోంది. మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి మీకు ఒక సదవకాశంగా మీ పై అధికారులు మీ పైన ఎక్కువ బాధ్యతలు పెట్టే అవకాశాలు సుస్పష్టంగా కనబడుతున్నాయి. అలాగే ఈ రాశి వారికి శుభ సంతాన యోగము, వివాహం కాని వారికి శుభ వివాహ యోగం కూడా బాగా కనబడుతోంది. అనుకూలవంతమైనటువంటి కాలంగా ఈ రాశి వారు చెప్పబడుతోంది. పితృవర్గ సంబంధికులలో ఎవరైనా ఒకరు కాలం చేసేటువంటి వార్త కూడా మీకు దుర్మరణంగా పొందినటువంటి వార్తలు మీరు వినే అవకాశం కనబడుతోంది. ఆ విషయంలో కొంత మానసిక దౌర్భాగ్యానికి గురయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ రాశి వారిలో సంపూర్ణటువంటి ఆరోగ్యవంతులుగా ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యమైనటువంటి సమాచార లోపంతో కొంత మీరు మనోవేదనకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి స్పష్టంగా అన్ని విషయాల్లో అవగాహన చేసుకున్నట్టుగానే ఎవరితోనూ కూడా విషయ అవగాహన చేసుకోకుండా, అనగా అవతలి వ్యక్తి నుంచి సమాచారాన్ని కోల్పోకుండా ఉండే ప్రయత్నాన్ని చేయండి. తద్వారా మంచి ప్రయోజనం కలుగుతుంది. అది వృత్తిలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, ప్రేమ అభిమానంలో కావచ్చు, మంచి సౌకర్యవంతమైన కాలాన్ని పోగొట్టుకునే ప్రయత్నాన్ని చేయకండి. అనగా ఎప్పుడు కూడా కమ్యూనికేషన్ తో ఉండే ప్రయత్నాన్ని బాగా చేయండి. అలాగే ఈ రాశి వారికి కళ్యాణ గడియల దగ్గరగా వచ్చాయి. శుభమైన కళ్యాణ జరుగుతున్నాయి. మీకు కాబోయేటువంటి భార్య తొందరలోనే మిమ్మల్ని కలుసుకునేటువంటి అవకాశాలు సుస్పష్టంగా కనబడుతున్నాయి. గృహంలో శుభమైన వాతావరణం ఏర్పడుతోంది. కళ్యాణ గడియలు కూడా మీ ఇంట్లో ఆనందాన్ని కలిగజేసే అవకాశాలు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి, దానివల్ల అంతగా లాభాలేమీ కనబడటం లేదు. ముఖ్యంగా ఈ రాశి వారికి శని అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని లేదా గురుడు అష్టోత్తర శతనామావళిని మరియు రవి అష్టోత్తర శతనామాన్ని పఠించండి, లేదా విష్ణు సహస్రనామ పారాయణాన్ని వినండి. తద్వారా మీకు మానసిక ప్రశాంతత, అనుకున్న పనులను కూడా లోటుపాటు లేకుండా సంపూర్ణంగా పూర్తయ్యేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 5:17 నుంచి 5:59 కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 5, 8 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెలను సద్వినియోగం చేసుకోండి, తప్పకుండా సత్ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా ధన విషయంలో ఆకస్మిక ధన ప్రాప్తి బాగా కనబడుతోంది. అనుకున్నటువంటి వ్యక్తి మీకు ధనాన్ని ఇచ్చేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అనగా మీకు ఇంతకుముందు ఏవైనా బాకీలు రావాల్సిన అవసరం ఉంటే తప్పకుండా అవి తీరిపోయేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. మీరు కూడా ఇవ్వాల్సినటువంటి రుణాలు కూడా తప్పకుండా తీర్చేసుకునేటువంటి అవకాశాలు సుస్పష్టంగా గోచరించబడుతోంది. ముఖ్యంగా ఈ రాశి వారిలో వాహనం వల్ల కొంత స్వల్ప ఇబ్బంది పడుతుంది. అంటే మీ వాహనం ఇంకొక వాహనానికి తగలడము లేదా వ్యక్తికి తగలడం వలన కొంత అసౌకర్యము, కొంత ఆర్థిక నష్టం కూడా బాగా కనబడుతోంది. కాబట్టి ప్రయాణం చేసేటప్పుడు మనసుని లగ్నం చేసి ప్రయాణం చేయండి. ఎటో ఆలోచిస్తూ మీ ప్రయాణాన్ని కొనసాగించవద్దని మరొకసారి స్పష్టంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి మద్యపానం వల్ల జరిగేటువంటి నష్టం కూడా బాగా కనబడుతోంది. దానివల్ల మీకు అల్సర్ వచ్చేటువంటి ప్రమాదం బాగా కనిపిస్తోంది. కాబట్టి మద్యపాన ప్రియులు ఉన్నట్టయితే వెంటనే మద్యపానాన్ని వదిలేస్తే చాలా మంచిదనే విషయాన్ని గుర్తించండి. ఈ రాశి వారిలో ఏదైనా ఇంతకు ముందు ముఖ్యమైనటువంటి వ్యక్తుల నుంచి రావాల్సినటువంటి సమాచారం ఏదైనా సరే ఈ రోజు మీకు అందే అవకాశం ఉంటుంది. ఆ యొక్క సమాచారము మీ వృత్తికి, మీ ఉద్యోగానికి అభివృద్ధి పదంగా కొనసాగే ప్రయత్నంలో సఫలత పొందే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారిలో స్పెక్యులేషన్స్ కానీ షేర్ మార్కెట్లు కానీ అధిక పెట్టుబడులు పెట్టే ప్రయోజనం కొంత ఆలోచించండి.
మధ్యవర్తులని మధ్య దళాలను నమ్మకండి, తద్వారా మీరు నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. పూర్తి స్వయం అవగాహనతో అటువంటి వాటిలో పెట్టుబడి పెట్టండి, మంచి లాభాలని స్వీకరించే అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 12:39 నుంచి 12:47 కేవలం అత్యంత స్వల్ప సమయం మాత్రమే శుభ సమయంగా చెప్పబడుతోంది. 3 అంకెలు మీకు అదృష్టంగా చెప్పబడుతోంది. కాబట్టి ఈ సమయాన్ని, ఈ అంకెలు సద్వినియోగం చేసుకోండి. తప్పకుండా ఈ యొక్క శుభ కార్యక్రమాన్ని ఏదైనా ప్రారంభించండి, తత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. ముఖ్యంగా ధనుసు రాశి వారికి ఆశించినటువంటి పనులన్నీ కూడా సౌకర్యవంతంగా పూర్తి అవకాశం ఉంటుంది. కాకపోతే భార్యాభర్తల మధ్య మాత్రమే స్వల్ప విరోధాలు, విభేదాలు ఏర్పడే అవకాశం మాత్రం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో మాత్రమే ఇద్దరు కూడా జాగ్రత్తగా ఒకరినొకరు పలకరించుకొని ప్రేమ ఆప్యాయత ఉండే ప్రయత్నాన్ని చేయండి, లేదా మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి. తద్వారా మంచి శుభ పరిణామాలు పొందవచ్చును. సంతానం లేని వారికి శుభ సంతాన యోగం ఈ రాశి వారికి బాగా కనబడుతోంది. అనుకున్నటువంటి కాలంగా చెప్పవచ్చును సంతాన విషయంలో. అలాగే ఆస్తిపాస్తులు పొందేటువంటి అవకాశంలో, లేదా మీరు ఏదైనా నూతన గృహాన్ని కొనేటువంటి ప్రయత్నం ఉంటే తప్పకుండా ఈ రోజు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి సత్ఫలితాన్ని పొందవచ్చును. ఈ రాశి వారిలో స్పెక్యులేషన్స్, షేర్ మార్కెట్ లో అధికమైనటువంటి ఆర్థిక అభివృద్ధి కనిపించట్లేదు కాబట్టి దాంట్లో పెట్టుబడులు మాత్రం పెట్టవద్దును. అటువంటి విషయాల్లో అతికి దూరంగా ఉండడం చాలా మంచిది. అలాగే ఈ రాశి వారిలో నమ్మిన వారు మోసం చేసినటువంటి అవకాశం కనబడుతోంది. కాబట్టి వ్యాపార భాగస్వామితో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. మీరు అధిక పెట్టుబడి పెట్టినటువంటి లెక్కలు, పత్రాలన్నీ కూడా సరిగ్గా చూసుకోండి. దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందవచ్చును. ఈ రాశి వారిలో ఏదైనా ఇంతకు ముందు ధన ఆగమనం అంటే మీకు రావాల్సినటువంటి బాకీలు ఉంటే తప్పకుండా వచ్చేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కాబట్టి ఆ విషయంలో మాత్రము కొంత పూర్తి స్థాయిలో రాకపోయినప్పటికీ కూడా దాదాపు 70% మీకు ఆ రుణం వెనక్కి వచ్చేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. బ్యాంకు విషయాల్లో రుణాలు పొందడానికి చేసే ప్రయత్నం కూడా సఫలత పొందుతారు. ఏదైనా గృహానికి, స్థలానికి, ఏదైనా ఫ్యాక్టరీకి కానివ్వండి, రుణం కోసం చేసే ప్రయత్నం తప్పకుండా సఫలతం అవుతుంది. దానివల్ల బ్యాంకు వారు కూడా మీకు లోన్ మంజూరు చేసేటువంటి అవకాశాలు స్పష్టంగా గోచరిస్తోంది. అలాగే స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్లలో కాస్త దూరంగా ఉండే మంచి విషయాన్ని ఆల్రెడీ చెప్పబడింది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఆరోగ్యం సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండే అవకాశం ఉంటుంది. ఏదైనా విదేశీ ప్రయాణంగా పెట్టుకున్నట్టయితే కాస్త ఆలోచించండి, దానివల్ల ఎటువంటి ప్రయోజనం కనిపించడం లేదు. అనవసర రాద్ధాంతాల్లో మీరు తలదూచకండి, లేనిపోని గొడవల్ని తలపైకి తెచ్చుకోకండి. ముఖ్యమైనటువంటి వ్యక్తులు మాత్రం తప్పకుండా కలవండి, వారి యొక్క సలహా సంప్రదింపులు తీసుకోండి. జీవితానికి ఉపయోగపడేటువంటి ప్రయత్నంలో మంచి పెద్దవారి యొక్క మంచి సలహాలు మీకు ఉన్నతోన్నత స్థానానికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం జరుగుతోంది. అలాగే ఈ రాశి వారిలో ప్రభుత్వ సంబంధ ఉద్యోగస్తులకి మంచి అభివృద్ధి కనబడుతోంది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి మాత్రం అంతగా ఇంక్రిమెంట్ ప్రాప్తి కూడా కనిపించడం లేదు. కాస్త అసౌకర్యంగా ఉండే అవకాశం వారికి కనబడుతోంది. కాకపోతే ఈ యొక్క విదేశీయానం కోసం చేసేటువంటి ప్రయత్నం ప్రైవేట్ ఉద్యోగస్తులకి కొంతవరకు శుభవార్త వినే అవకాశం మాత్రం బాగా స్పష్టంగా కనబడుతోంది. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 1:04 నుంచి 1:59 శుభ సమయంగా చెప్పబడుతోంది. అలాగే ఈ రాశి వారికి 1, 5, 9 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలను సద్వినియోగం చేసుకోండి, తప్పకుండా సత్ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. మకర రాశి వారికి ముఖ్యంగా స్వల్పమైనటువంటి ఆర్థిక నష్టాలు బాగా కనబడుతున్నాయి. ఆ విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. లేనిపోని వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టకండి. అనవసరమైన వ్యక్తులకి ధనాన్ని సాయం చేసే ప్రయత్నాన్ని చేయకండి, అది నష్టానికి దారితీస్తోంది. అలాగే ఏ వ్యక్తికి కూడా ఈ రోజు మీరు ధనాన్ని అప్పుగా ఇచ్చే ప్రయత్నాన్ని చేయకండి, అది మీ చేతికి తిరిగి వచ్చేటువంటి అవకాశాలు కనబడటం లేదు. అలాగే పిల్లల విషయంలో వారి భవిష్యత్తుకు చేసేటువంటి ఏదైనా పొదుపు మంచి ప్రయోజనాలు కలిగిస్తోంది. కాబట్టి తప్పకుండా ఆ పిల్లల విషయంలో పొదుపులు చేసే ప్రయత్నాన్ని బాగా చేయండి, తద్వారా మీకు మంచి ఆనందంగా ప్రయోజనకరంగా ఉండబోతున్న విషయాన్ని గుర్తించండి. ఈ రాశి వారిలో స్పెక్యులేషన్స్, షేర్ మార్కెట్లలో అధిక లాభాలు కనిపించడం లేదు. కాబట్టి ఆ విషయంలో పెట్టుబడులు పెట్టకపోవడం చాలా మంచిది. విదేశాల సంబంధ విషయాలకు మీరు చేసే ప్రయత్నం ఏది కూడా సఫలత పొందే అవకాశం లేదు. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు కూడా అటువంటి ప్రయత్నాన్ని చేయకపోవడం చాలా మంచిదనే విషయాన్ని గుర్తించండి. ఈ రాశి వారిలో ఎటువంటి విషయాల్లో కూడా అనగా కొత్త వ్యక్తి యొక్క సలహాన్ని తీసుకునే ప్రయత్నాన్ని చేయకండి. ఆ వ్యక్తులు మిమ్మల్ని మోసం చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి ఆకస్మిక ధన నష్టం ఎక్కువగా ఉన్నప్పటికీ సాయంకాల సమయంలో ఏదైనా నూతన వస్తు, వాహన, ఆభరణ ప్రాప్తి బాగా కనబడుతోంది. కాబట్టి ఆ విషయంలో కొంత మీరు సంతోషాన్ని పొందే అవకాశం ఈ రోజు కనబడుతోంది. బంధుమిత్రుల సమాగమం బాగా ఉంటుంది. సాయంకాలంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడే అవకాశాలు కూడా బాగా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఏదైనా సరే ఒక కానుకని మీ ఇంటికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. లేదా మీ పెద్దవారు కానీ, మీకు మీ యొక్క తల్లిదండ్రుల ఎవరైనా సరే మీకు తెలియకుండా ఒక రకమైనటువంటి సువర్ణ ఆభరణ ప్రాప్తి కూడా మీకు పొందే అవకాశం సుస్పష్టంగా గోచరిస్తోంది. ఈ రాశి వారిలో విద్యార్థులు అయినట్టయితే తప్పకుండా కొంత శ్రమ అధికత చేసుకోండి. మీరు రాయబడినటువంటి పరీక్షల్లో కూడా కొంత అధికమైనటువంటి శ్రమతో కూడుకున్నటువంటి పరీక్షల్లో విజయం మాత్రం దక్కుతుంది. అలాగే ఈజీగా తీసుకున్నటువంటి పరీక్షల్లో మీరు దాదాపుగా ఫెయిల్ అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. చాలా జాగ్రత్త పడండి. చుట్టూన వారిని పరిశీలించండి.
ఎవరైనా సరే తప్పుగా అనుకోకుండా మాస్ కాపీయింగ్ చేస్తే మాత్రం చాలా ప్రమాదాలకు గురవుతారు. మీరు కాపీ కొట్టి పాస్ అవడానికి చేసుకునే నిర్ణయం మాత్రం మిమ్మల్ని అవమానానికి గురి చేస్తుంది. తద్వారా మీరు తీవ్రమైనటువంటి అనారోగ్యానికి గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అనగా మీరు ఏ పరీక్షలో కూడా కాపీ కొట్టే ప్రయత్నాన్ని చేయకండి. చాలా జాగ్రత్తగా మీ పరీక్షను మీరు రాసుకునే విషయంలోనే జాగ్రత్త పడండి. దానివల్ల మీకు మంచి స్వప్రయోజనం ఉంటుంది, ఆనందం ఉంటుంది. తప్పకుండా ఉత్తీర్ణత శాతం కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ రాశి వారికి ప్రభుత్వ సంబంధంలో ఉద్యోగం చేసే ఎవరైనా సరే మంచి ఆర్థిక అభివృద్ధి పొందే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రాశి వారిలో ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి కూడా ఇంక్రిమెంట్ కానీ, ఉద్యోగ స్థాన చలనం కానీ, ఉద్యోగంలో మార్పు కానీ అనుకూలవంతంగా ఉండబోతోంది. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 2:16 నుంచి 2:48 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 2, 5, 7 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెలను వెచ్చించుకొని తప్పకుండా ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. తప్పకుండా మంచి ఫలితాన్ని పొందే అవకాశాలు కనబడుతున్నాయి. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కుంభరాశి వారికి మంచి ఆరోగ్యమైనటువంటి స్థితి ఏర్పడుతోంది. ఇంతకుముందు ఏదైనా అనారోగ్యంలో ఉంటే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. అలాగే ఈ రోజున మీకు మంచి ధనము చేతి నిండా ఉంటుంది, సౌకర్యవంతంగా ఉంటారు, మానసిక ఉల్లాసంగా ఉంటున్నారు. ప్రయోజనకరమైనటువంటి వ్యక్తుల నుంచి మంచి సమాచారం లభిస్తోంది. మంచి ప్రయాణ యోగం కూడా బాగా కనబడుతోంది. ముఖ్యమైనటువంటి వ్యక్తులు మిమ్మల్ని ఓదార్చే ప్రయత్నంలో మంచి సానుకూలవంతంగా ఉంటున్నారు. తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి ఆస్తుపాస్తులు కానివ్వండి మంచి అనుకూలవంతంగా మీకు సౌకర్యవంతంగా ఉండబోతున్నాయి. ఒక వ్యక్తి నుంచి వచ్చేటువంటి సంపూర్ణ మద్దతు మీకు లభించడం వల్ల ఆ వ్యక్తి ద్వారా ఆర్థిక లావాదేవీలలో, ఆస్తిపాస్తులలో అనుకూలమైనటువంటి మార్పులు మీకు సౌకర్యంగా ఉండేటువంటి స్థితి ఏర్పడుతోంది. ఉద్యోగంలో ఉన్న వారికి మంచి అభివృద్ధి కనబడుతోంది. ప్రైవేట్ సంస్థల్లో వారికి మాత్రం కొంత స్వల్పమైనటువంటి ఇబ్బంది ద్వారా మాత్రమే మీకు మంచి ప్రయోజనం కనబడుతుంది. అనగా అధిక ఒత్తిడి లేదా మీరు అధికంగా పనిచేయడం వల్ల మిమ్మల్ని మీరు నిరూపించుకోవడం, అంటే మంచి వ్యక్తిత్వము, మంచి పని చేయగల సత్తా ఉందన్న విషయంలో మిమ్మల్ని మీరు నిరూపించుకున్నప్పుడే మీకు ఆ ప్రైవేట్ సంస్థలో పనిచేసే వారికి ఉద్యోగ అభివృద్ధి బాగా ఉంటుంది. కారణం ఈ యొక్క ప్రైవేట్ సంస్థలో పనిచేసే వారికి కమ్యూనికేషన్ ప్రాబ్లం ఎక్కువగా ఉన్నందువల్ల మీరు ఆ వృత్తి ఉద్యోగాలలో ప్రయోజనాన్ని పొందలేకపోతున్నారన్న విషయాన్ని గ్రహించండి. తద్వారా మీకు మంచి కమ్యూనికేషన్ ని డెవలప్ చేసుకోండి. తద్వారా మంచి ఉద్యోగ అభివృద్ధిని పొందే అవకాశం బాగా కనబడుతోంది. ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్, షేర్ మార్కెట్ లో అధిక లాభాలు గోచరిస్తున్నాయి. తప్పకుండా అందులో పెట్టుబడి పెట్టండి. అధిక లాభాలను స్వీకరించే ప్రయత్నాన్ని బాగా చేయవచ్చును. ఈ రాశి వారికి విదేశీయాన సంబంధ వ్యాపారం కూడా కలిసి వస్తోంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారు కూడా తప్పకుండా ప్రయాణాన్ని చేయవచ్చును. మంచి అనుకూలవంత కాలంగా చెప్పబడుతోంది. భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత, అనురాగాలు పెరుగుతున్నాయి. దాదాపుగా శుభ సంతాన యోగము, వివాహం కాని వారికి వివాహ యోగం కూడా ఏర్పడుతోంది. తప్పకుండా ఆశించినటువంటి ఫలితాలన్నీ కూడా ఈ రోజున మీరు పొందే ప్రయోజనం, అనుకూలత బాగా స్పష్టంగా గోచరిస్తోంది. ఈ రాశి వారికి 3 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఉదయ సమయం పూర్తిగా మీకు మంచి సమయంగా చెప్పబడుతోంది. ఏదైనా శుభ కార్యక్రమాన్ని ఈ 3 అంకెలు కలుపుకొని సూర్యోదయం నుంచి మధ్యాహ్నం వరకు ఏదైనా కార్యక్రమాన్ని ప్రారంభించండి. తప్పకుండా మంచి సత్ఫలితాన్ని పొందే అవకాశాలు కనబడుతున్నాయి. మీన రాశి వారి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. మీన రాశి వారికి ముఖ్యంగా 90 సంవత్సరాల పైబడ్డ వారికి దాదాపుగా లేదా మీ తాతలు కానివ్వండి, అమ్మమ్మలు కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, దాదాపుగా ఈ రోజున ఏదైనా అశుభ వార్త వినేటువంటి అవకాశాలు బాగా స్పష్టంగా కనబడుతున్నాయి. ఆ విషయంలో తగు జాగ్రత్త తీసుకోండి. ఆ ఒక్క విషయంలో తప్ప మిగతా అన్ని విషయాల్లో కూడా ఆర్థిక ప్రయోజనం, ఉద్యోగ అభివృద్ధి, మానసిక ఉన్నతమైన స్థితి, బంధుమిత్రుల సమాగమము ఇవన్నీ కూడా బాగా అనుకూలంగా కనబడుతున్నాయి. ఆరోగ్యపరంగా కూడా మంచి అనుకూలవంతంగా ఉంటున్నారు. ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి మీ యొక్క ప్రయోజనం, పేరు ప్రఖ్యాతులు ఇనుమడింపజేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాలలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారు. మీరు స్పెక్యులేషన్స్ లలో, షేర్ మార్కెట్ లో అధిక లాభాలు పొందే అవకాశం కూడా బాగా కనబడుతుంది. అలాగే ధన విషయంలో కూడా ఆకస్మిక ధన ప్రాప్తి బాగా కనబడుతుంది. అనుకూలవంతమైన వ్యక్తులందరూ కూడా మిమ్మల్ని మీతో సహకరించి మీ యొక్క వ్యాపారానికి అభివృద్ధికి తోడ్పడే అవకాశాలు బాగా స్పష్టంగా గోచరిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య అనురాగం ఎక్కువగా ఉంటుంది. సంతానం లేని వారికి శుభ సంతానం కూడా బాగా కనబడుతోంది. ముఖ్యమైనటువంటి వ్యక్తుల నుంచి వచ్చేటువంటి అధిక లాభాలు, అధిక సలహాలు మీ యొక్క ఉన్నత స్థితికి చేరడానికి ప్రయోజనకరంగా ఉంటున్న విషయాన్ని గుర్తుంచుకోండి. అందరి సలహాల్ని, సంప్రదింపుల్ని పొందండి. తద్వారా మంచి ప్రయోజనం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి విదేశీ ప్రయాణం కూడా అనుకూలవంతంగా ఉంటుంది. విద్యార్థులు, వ్యాపారస్తులు, ఉద్యోగార్జనకు వెళ్లే వారు కూడా ఎటువంటి ప్రయాణాన్ని అనగా విదేశీ ప్రయాణం చేయవచ్చును. తద్వారా మంచి ఫలితాన్ని పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి దవడ సంబంధ విషయాల్లో, పంటి సంబంధ విషయాల్లో కొంత స్వల్ప ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో మాత్రమే కొంత జాగ్రత్త వహిస్తే చాలు. మిగతా అన్ని విషయాల్లో కూడా ఆర్థిక ప్రయోజనం, సుఖవంతమైన ప్రయాణము, బంధుమిత్ర సమాగమము, ఉద్యోగ అభివృద్ధి అన్ని రకాలు కూడా సుప్రయోజనము, స్వప్రయోజనం బాగా కనబడుతోంది. సుఖవంతమైన రోజుగా ఈ రోజు చెప్పబడుతోంది. ఈ రోజు మీకు మధ్యాహ్న సమయం నుంచి సాయంకాల సమయం వరకు అత్యున్నత శుభ సమయంగా చెప్పబడుతోంది. 2 అంకెలు వీరికి అదృష్టంగా
చూపబడుతుంది. మధ్యాహ్న సమయం మొత్తంగాను ఈ 2 అంకెలు వినియోగించుకొని ఏదైనా ఒక శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. సత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చును. అందరికీ ఒక విజ్ఞప్తి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి ఉపయోగపడేటువంటి అమూల్యమైనటువంటి సమాచారం ఇందులో ఉంటుంది. దయచేసి ఇది 10 మందికి చేరడం వల్ల మంచి స్వప్రయోజనము, అందరి వ్యక్తులను కూడా ఆనందమైన సమయాన్ని కేటాయించుకోవడము, శుభమైనటువంటి పరంపరలో ముందుకు ప్రయాణం చేయడం జరుగుతోంది. కాబట్టి దయచేసి ఈ 10 మందితో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇందులో ఏవైనా లోటుపాటు ఉన్నట్టయితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. దానివల్ల నేను కూడా నా యొక్క ఏదైనా పొరపాటుని సరిదిద్దుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తానన్న విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. దాదాపుగా మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేసే ప్రయత్నాన్ని గట్టిగా చేయండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.